వీక్షకులకు నమస్కారం. అమరావతి రాజధాని గురించి మరో పెద్ద బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానికి చెన్నై కోల్కతా జాతీయ రహదారిని కనెక్ట్ చేసే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ని కనెక్ట్ చేసే రహదారి నిర్మాణానికి సంబంధించి ఉండవల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల మేర హై లెవెల్ కారిడార్ రాబోతా ఉంది. దీనికి 511 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని డిపిఆర్ సిద్ధం చేశారు. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి టెండర్స్ కూడా పిలవబోతా ఉన్నారు. ఇప్పటికే ఉండవల్లి నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 6 కిలోమీటర్ల వరకు ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్ని ఎన్సిసి మరో కంపెనీ తీసుకొని ఆ పనులు వేగంగా చేస్తూ ఉన్నారు. మరో ఏడాది కాలంలో ఉండవల్లి గ్రామం వరకు సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయింది. ఉండవల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారిని కలపడంతో పాటుగా అక్కడ అతి పెద్ద ట్రంపెట్ రాబోతా ఉంది. జాతీయ రహదారి కాబట్టి ఒకవైపు చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే వెహికల్స్, మరొక వైపు కోల్కతా నుంచి చెన్నై వెళ్ళే వెహికల్స్తో పాటుగా అమరావతి రాజధాని వాహనాలు కూడా అక్కడ ట్రంపెట్లు ఎటు కావాలంటే అటు వెళ్ళే విధంగా అక్కడ భారీ ట్రంపెట్ రాబోతా ఉంది. ఇక ఇందుకు 511 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతా ఉంది. ఇప్పటికే 53 మంది నుంచి రెవెన్యూ అధికారులు భూమిని సమీకరించారు. భూమి పరిహారం ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో 2-3 చర్చిలు కూడా ఉన్నాయి. ఇక రైల్వే ట్రాకులు దాటాల్సి ఉంది. కాలువలు కెనాల్స్ దాటాలి. కొన్ని అండర్ పాస్లు ఉన్నాయి. చాలా కీలకమైన కారిడార్ ఇది. పనులు సాధ్యమైనంత త్వరగా మొదలు పెడితే, ఎందుకంటే ఈ పనులు 36 నెలల గ్యారెంటీగా పడతాయి. అంత ఈజీ కాదు. కనీసం 36 నెలల సమయం తీసుకుంటుంది. ఇదేదో రోడ్డు వేసుకుంటూ పోవడం మట్టి రోడ్డు కాదు. కారిడారు బ్రిడ్జెస్ నిర్మించాల్సి ఉంది. హై లెవెల్ కారిడార్ రాబోతా ఉంది మొత్తం. దీంతో ఈ 3 కిలోమీటర్ల ఈ హై లెవెల్ కారిడార్కి 511 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో రాబోయే 2-3 రోజుల్లో టెండర్స్ కాల్ చేసి పనులు ప్రారంభించబోతా ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తే అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే వెస్ట్ బైపాస్ నుంచి బ్రిడ్జిని ఓపెన్ చేశారు. మరొక వైపు E13 రోడ్డు ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా సర్వీస్ రోడ్డుకి కనెక్ట్ చేయబోతా ఉన్నారు. ఆ రోడ్డు కూడా సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అమరావతి రాజధానికి 7 జాతీయ రహదారులతో కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కనెక్టివిటీ ఎంత బాగా ఉంటే అమరావతి రాజధాని అంత పవర్ఫుల్గా వెలుగులు చిమ్ముతుంది. రాజధానికి వెళ్ళడమే అతి కష్టం అయిపోతే ఇబ్బంది. ఈ ఉండవల్లి గ్రామాల్లో నుంచో వాటిలో నుంచి వెళ్ళాలంటే కొన్ని బస్సులు ఆ గల్లీలో తిరగడం కూడా ఇబ్బందిగా ఉంది. సాధ్యమైనంత త్వరగా అనేక ప్రాంతాల నుంచి యాక్సెస్ ఇవ్వాలి. ఇక గుంటూరు నుంచి తాడికొండ మీదుగా తుళ్ళూరు వెళ్ళే రహదారి అత్యంత దారుణంగా తయారైపోయింది వర్షాలకి. టిప్పర్లు రోజు 1200 పైగా టిప్పర్లు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాయి. 3000 నుంచి 4000 ట్రిప్పులు వేస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాజధానిలో ట్రంక్ రోడ్ల నిర్మాణం 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి దానికి గ్రావెల్ లెవెల్ హైట్ చేయడానికి 5 అడుగుల హైట్ తీసుకోవాలి కాబట్టి హైట్ తీసుకుంటున్నారు. ఆ మట్టి అంతా పోస్తూ ఉన్నారు. దానికి ప్రధాన మార్గం ఈ గుంటూరు తాడికొండ తుళ్ళూరు మార్గం. ఈ రోడ్డును నిర్మించకుండా జనాలకు నరకం చూపిస్తూ ఉన్నారు. ఆ రోడ్లో గోతులు పూడ్చాలి. గోతులు పూడ్చడం అంటే రాళ్ళు తీసుకొచ్చి పోయడం కాదు. రాళ్ళు తీసుకొచ్చి పోసి 2 కోట్ల 3 కోట్ల బిల్లులు ఎత్తేస్తా ఉన్నారు. మీరు పోసిన రాళ్ళు మీరు బిల్లు రిలీజ్ అయిన దాకా కూడా ఉండడం. గోతుల్లో రాళ్ళు పోయడం అంటే అనాగరిక చర్య. చదువుకున్నాడు చేసే పని కాదు. తారు కలిపి ఎవడన్నా గోతులు పూడ్చుకుంటాడు, కానీ రాళ్ళు తీసుకొచ్చి పోసి గోతులు పూడ్చామని చెప్పడం అది ఇంజనీరింగ్ చదివినోడు చేసే పని కాదు. అది వాచ్మెన్గా ఉండేవాడు అటెండర్ తీసుకున్న నిర్ణయం. ఏదో రాళ్ళు తీసుకొచ్చి పోసి కాసేపట్ట షో చేస్తే 4 రోజులు ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ గొయ్యి కాకపోగా మళ్ళీ ఆ రాళ్ళన్నీ రోడ్డు మీదకి వచ్చి అరాచకం. ఈ గోతుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం. అమరావతి రాజధానికి కనెక్ట్ చేసే రోడ్లు, సర్వీస్ రోడ్లు అన్నీ నీట్గా ఉండాలి. ఇక ఈ కారిడార్ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ఒక తుది రూపుకు రాబోతా ఉంది. ఈ టెండర్ను ఎవరు దక్కించుకుంటారు అనే వివరాలు రాబోయే కొద్ది రోజుల్లోనే రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.